హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరి మనకు రైల్వేస్ నుండి మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి రిజల్ట్ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి మనకు ఆ అప్డేట్ ఏంటనేది వీడియో చెక్ చేద్దాము. మరి మనకి ఏం వదిలారంటే అప్డేట్ వచ్చేసి మీకు ఒరిజినల్గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, నామినేషన్ ఇచ్చిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీరు రాసినటువంటి క్వశ్చన్ పేపరు అలాగే ఒరిజినల్ క్వశ్చన్ పేపరు అన్నీ కూడా మనకు అప్డేట్ చేశారు మనకు వెబ్సైట్లో. మరి ఇప్పుడు మీరు చూసుకోవడానికి డైరెక్ట్గా మీకు లింక్ ఓల్డ్ లింకే అయితే యాక్టివేట్లో ఉంది. మరి ఆ లింక్ డైరెక్ట్గా నేను కింద ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం అది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా మనం ఇక్కడ క్లియర్గా చెక్ చేసి అయితే మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాము. ఇప్పుడు నేను డైరెక్ట్గా మీకు లాగిన్ అయ్యి లింక్ ఇచ్చేస్తాను కింద డిస్క్రిప్షన్లో, అక్కడికి వెళ్ళి లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మరి యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే మనం ఎంటర్ చేయడానికి ట్రై చేద్దాం. మరి మనకు పాస్వర్డ్ వచ్చేసి మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసేసండి. మరి అయితే మనం లాగిన్ అవుతున్నాం. మరి లాగిన్ అయిన వెంటనే మనకి ఇప్పుడు మన యొక్క మార్క్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ మరి మనకు లాగిన్ ఎర్రర్ రావడం జరిగింది. మరి ఇంకొకసారి ఎంటర్ చేద్దాం. మీకు లాగిన్ అయిన వెంటనే మీకు మీ యొక్క మార్క్స్ మీ డీటెయిల్స్ అన్నీ కూడా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనకు చూద్దాం ఫ్రెండ్స్, ఈ విధంగా చూపిస్తానటువంటిది. ఒకసారి ఇప్పుడు మనమైతే లాగిన్ అవుతున్నాం. ఇప్పుడు లాగిన్ అయ్యాము. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ అయితే రావడం జరిగింది. అప్లై టు ఆర్ఆర్బి, అలాగే మన రిజిస్ట్రేషన్ నెంబరు, మన రోల్ నెంబరు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, టోటల్ ఎన్ని అటెంప్ట్ చేశాము, ఎన్ని రాంగ్ అయ్యాయి, మరి ఎన్ని కరెక్ట్ అయ్యాయి, ఎన్ని రాంగ్ అయ్యాయి, అలాగే ఎన్ని క్వశ్చన్స్ ఇగ్నోర్డ్ మీన్స్ మొత్తం 100 క్వశ్చన్లో ఎన్ని క్వశ్చన్లు రిమూవ్ చేశారు, అంటే ఫ్రీగా మార్క్స్ ఎన్ని యాడ్ చేశారు, మరి మొత్తం అప్పుడు 3 క్వశ్చన్స్ చేస్తే ఎన్ని క్వశ్చన్స్ వాల్యూ ఉన్నాయి 97. మరి మొత్తం ఎన్ని మార్క్స్ వచ్చాయి, మరి మనకు ఎన్ని క్వశ్చన్స్కి రా మార్క్స్ అయితే ఎన్ని వచ్చాయంటే 40 వచ్చాయని అక్కడ ఇచ్చారు. మరి అదే 100కి తీసుకున్నట్టయితే ఇక్కడ 97 కాబట్టి మనకు వచ్చినది. ఈ 90ని 100కి తీసుకొని వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తే మనకు రా మార్క్స్ 41.23711 వచ్చాయి. మరి నామినేషన్ మార్క్స్ ఎన్ని వచ్చాయంటే 63.72534 వచ్చాయి. మరి నామినేషన్ మార్క్స్ చూసుకుంటే దాదాపుగా 22 మార్కుల దాకా మనకు వచ్చాయి ఎక్కువగా. అంటే ఇక్కడ అన్ని మార్క్స్ రావడానికి కారణం ఏంటంటే అక్కడ మనకు క్వశ్చన్ పేపర్ చాలా హార్డ్ ఉంటుందని అర్థం. అప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ హార్డ్ ఉండడం వల్ల హైయెస్ట్ స్కోర్ అనేది కూడా మనకు చాలా తక్కువగా వచ్చి ఉంటుంది మిగిలిన సెషన్తో పోల్చుకుంటే. కాబట్టి మనకు అన్ని మార్క్స్ అయితే యాడ్ అవ్వడం జరిగింది అక్కడ. మరి షార్ట్ లిస్టెడ్ ఫర్ పీటీ అంటే నో అని ఇచ్చారు. మరి ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే క్యాండిడేట్ రెస్పాన్స్ అని ఉంది. ఇక్కడ క్యాండిడేట్ రెస్పాన్స్ అనే చోట మీకు క్యాండిడేట్ రెస్పాన్స్ అని ఉంది. ఇక్కడ కింద టు డౌన్లోడ్ యువర్ క్వశ్చన్ పేపర్ రెస్పాన్స్ షీట్ ఫర్ ఆర్ఆర్బి లెవెల్ 1 పోస్ట్ క్లిక్ హియర్ టు జనరేట్ ఇట్ అని ఉంది. మరి మీరు దాన్ని అక్కడ క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది. మీరు మొబైల్లో యూజ్ చేస్తున్నట్టయితే క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేయండి. మరి అక్కడ మీకు 3 డాట్స్ అయితే కనబడిస్తాయి. ఈ విధంగా మీకు పైన ఉన్నట్టు అక్కడ మీకు ఒక రిక్వెస్ట్ డెస్క్టాప్స్ అయిన ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ సిస్టమ్లో అయితే రావడం లేదు కాబట్టి అక్కడ మీరు బాక్స్ ఉన్న దాని మీద టిక్ చేసి మీరు ఓపెన్ చేసుకున్నట్టయితే మీకు క్లియర్గా కనబడిస్తుంది అక్కడ. మరి ఇక్కడ క్లిక్ హియర్ టు జనరేట్ దాని మీద క్లిక్ చేస్తే మనకైతే మన యొక్క క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. మరి మనం కొన్ని క్వశ్చన్స్ ఇంగ్లీష్లో డైరెక్ట్గా అటెంప్ట్ చేస్తే ఇంగ్లీష్ వస్తుంది, మనం తెలుగులో చూసుకుంటే ఆ క్వశ్చన్ పేపర్ తెలుగులో వస్తుంది. అంటే మనం క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ చేసే ముందు మనము ఏ లాంగ్వేజ్లో క్వశ్చన్ని చూసి మనం ఆన్సర్ చేసామనే దాన్ని బట్టి కొన్ని ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే కొన్ని తెలుగులో కనబడిస్తున్నాయి, కొన్ని ఇంగ్లీష్లో కనబడిస్తున్నాయి. కాబట్టి మనకు ఆ విధంగా అయితే మనకి ఏ విధంగా మనం ఆన్సర్ చేసామో అదే విధంగా వస్తుంటాయి. అన్ని ఇంగ్లీష్లో అన్ని తెలుగులో అయితే రావడం లేదు. మనం ఏ విధంగా ఆన్సర్ చేసామో అక్కడ ఎగ్జామ్ రాసేటప్పుడు కొన్ని తెలుగులో చూసి ఆన్సర్ చేసింటాం, కొన్ని ఇంగ్లీష్లో చూసి ఆన్సర్ చేసింటాం. ఆ విధంగానే మనకైతే వస్తున్నాయి. మరి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఇన్ ఇంగ్లీష్ అంటే కేవలం ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్స్ ఏవి అనేది మాత్రమే ఉంటాయి. ఇది మాస్టర్ క్వశ్చన్ పేపర్ అంటే మీ డీటెయిల్స్ ఏమి ఉండవు ఇందులో. మనకు ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ అయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ ప్రివ్యూ అనేసి మొత్తం ఇక్కడ మనకు క్వశ్చన్ పేపర్ నేము, ఎప్పుడు జరిగింది, మొత్తం టైం ఎంత, 100 మార్క్స్, ఇది క్వశ్చన్ ఐడి ఏంటి, మన క్వశ్చన్ ఏంటి, కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది జస్ట్ ఇది మాస్టర్ క్వశ్చన్ పేపర్. అంటే ఇక్కడ మీ డీటెయిల్స్ ఏమి ఉండవు. మనకు వచ్చిన క్వశ్చన్ పేపర్ ఇది, ఆ షిఫ్ట్ రోజు మనకు క్వశ్చన్ పేపర్ ఇది. మరి ఏదన్నా ఆన్సర్ తీసేశారనుకోండి, అది దానికి అర్థం ఏంటంటే అక్కడ దీనికి ఫర్ దిస్ క్వశ్చన్ డిస్క్రిపెన్సీ ఫౌండ్ ఇన్ ఆన్సర్ సో క్వశ్చన్ ఈజ్ ఇగ్నోర్డ్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్. అంటే ఇక్కడ మనకు ఈ క్వశ్చన్ అయితే మనకు తీసేశారు. మనకు 3 క్వశ్చన్లు మిస్ అయ్యాయి కదా, అందులో ఇదొక క్వశ్చన్ మనకు ఇక్కడ 2 కనిపించాయి. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఏదైనా మిస్ అయి ఉంటుంది. ఇక్కడ మొత్తం 100 క్వశ్చన్లలో ఏదో ఒకటి మనకు అక్కడ ఇచ్చింటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ కూడా వాళ్ళు తీసేసినట్టు చూపిస్తున్నారు. కాబట్టి 3 క్వశ్చన్లు అయితే మనకు తీసేశారు. మిగిలిన వాటికి ఆన్సర్స్ ఇచ్చారు, కరెక్ట్ ఆన్సర్స్ ఏవనేసి. ఇది ఫైనల్ కీ ప్రకారం వచ్చినటువంటి మాస్టర్ క్వశ్చన్ పేపర్. మీకు ఇక్కడ రెస్పాన్స్ షీట్ కూడా మీకు ఫైనల్ కీ ప్రకారం మాస్టర్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది.
మీరు రెండు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ ఏమైనా ఆన్సర్స్ మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు ఏదో ఒక దాంతో చూసుకొని మీరు మెయిన్ మాస్టర్ మీరు రాసిన వాటికంటే ఇక్కడ కంటే ఈ రెస్పాన్స్ షీట్ కంటే మీరు ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్ని చూసుకొని నెక్స్ట్ ప్రిపేర్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ గ్రూప్ డి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మనకి నెక్స్ట్ 12వ తేదీ అంటే ఇంకా 2 డేస్లో వచ్చేస్తుంది గ్రూప్ డి నోటిఫికేషన్. ఈసారి ఎక్కువ పోస్ట్ ఉండబోతున్నాయి, మరి వాటికి యూజ్ అవుతాయి ఈ పేపర్లన్నీ కూడా. మనకు దాదాపుగా 152 షిఫ్ట్లు జరిగినట్టయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇది వచ్చింది. మరి అన్ని షిఫ్ట్ పేపర్ మీరు సేకరించి మ్యాక్సిమం మేము సేకరించడానికి ట్రై చేస్తాము. మీరు కూడా మా ఛానల్కి సంబంధించి మీరు కూడా ఎగ్జామ్ రాసినట్టయితే మీ క్వశ్చన్ పేపర్ని మా ఈమెయిల్ ఐడి దగ్గర మీరు పంపించవచ్చు. మీకు ఈమెయిల్ ఐడి అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఒకసారి చూసి ఆ ఈమెయిల్ ఐడికి పంపించినట్టయితే మేము వాటినన్నింటినీ ఒక పీడిఎఫ్గా తయారు చేసి మేము అందరికీ ప్రొవైడ్ చేయడానికి అందరికీ ప్రొవైడ్ చేయడానికి అయితే మేము ట్రై చేస్తాము. అది చాలామందికి అయితే యూజ్ అవుతుంది. అలాగే వాటికి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ తీసుకొని ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ మనకు ప్రతి క్వశ్చన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా కవర్ అయినట్టయితే మనకు చాలా ఎక్కువ మోడల్ పేపర్స్ కవర్ చేసిన వాళ్ళ మొత్తం ఒకవేళ నెక్స్ట్ వీడియో చేయాలనుకుంటే ఒక 100 క్వశ్చన్ పేపర్లు వచ్చాయనుకోండి, మనకు మొత్తం మీద 100 క్వశ్చన్ పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, ఎన్ని రకాల మోడల్స్ కవర్ అయితే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు, అంచనా వేసుకోవచ్చు. మనం బయట ప్రిపేర్ అవ్వకుండా కేవలం ప్రీవియస్ పేపర్లు అంటే మోడల్స్ అవే ప్రిపేర్ అయ్యానుకోండి చాలా ఈజీగా ఉంటుంది. మనకు మోడల్ అయితే మారుతుంది కాబట్టి మీకు క్వశ్చన్ వాల్యూస్ చేంజ్ అవుతాయి, మోడల్ అయితే అవి వస్తాయి. కాబట్టి మీరు ఇటువంటి క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ అవ్వడం చాలా బెస్ట్. అంటే మీకు మ్యాథ్స్ రీజనింగ్ వరకు యూజ్ అవుతాయి. ఈ యొక్క జనరల్ సైన్స్ అలాగే జనరల్ అవేర్నెస్ సంబంధించి కాస్త యూజ్ అయితే తక్కువగానే అవుతాయి. మ్యాథ్స్ రీజనింగ్ సంబంధించి వరకు 99% యూజ్ అవుతాయి. మరి ఈ విధంగా అయితే మీరు ఈ యొక్క క్వశ్చన్ పేపర్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు రెస్పాన్స్ షీట్ అలాగే మీ మార్క్స్ స్కోర్ అన్నీ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. మరి ఫ్రెండ్స్ ఈ యొక్క ఆర్ఆర్బీ గ్రూప్ డి సంబంధించిన అప్డేట్. మరి ఈ వీడియో కూడా మీరు నచ్చితే లైక్ చేయండి, అలా ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో కలుద్దాం. జై హింద్.